హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఏ రెసిపీ చేస్తున్నానో ఆల్రెడీ thumbnail చూసి మీకే అర్థమై ఉంటుంది. అదే మన కుమార్ ఆంటీ మంచి ఫేమ్ తెచ్చిన చికెన్ లివర్ ఫ్రై, 2 లివర్లు ఎక్స్ట్రా మీకు అనే రెసిపీ చాలా ఫేమ్ తెచ్చిన రెసిపీ కదా. సో ఇప్పుడు అదే మనము ఇంట్లోనే చాలా ఈజీగా మన స్టైల్లో ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. ఇది చాలా సింపుల్గా ఇట్లా మంచి నీసు వాసన లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. అంటే మనకి లివర్ చాలా మందికి నచ్చదు. అలా నచ్చని వాళ్ళకు కూడా ఇట్లా చేసి చూడండి ఒకసారి, తప్పకుండా ఇష్టపడతారు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ ఒక 1/2 కేజీ చికెన్ లివర్ని తీసుకోవాలి. ఇది మనం కడిగేటప్పుడే కొంచెం సాల్ట్, అదే దొడ్డుప్పు ఉంటుంది కదా, అది వేసి మంచిగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకుంటే నీసు వాసన లేకుండా ఉంటుంది. కడిగిన తర్వాత చిల్లుల గిన్నె అంటాం కదా, అందులో వేసి పెట్టుకుంటే అందులో వాటర్ అంతా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇది కడిగేటప్పుడు తొందరగా మనకు వాటర్ పోయినట్టు అనిపించదు అనమాట. అందుకని అందులో వేసుకుంటే వాటర్ అంతా పోవాలి. పోయిన తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక చెంచా సాజీరా, పెద్ద సైజు ఉల్లిగడ్డలు మంచి సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై కర్రీ కాబట్టి ఉల్లిగడ్డలు ఎక్కువనే పడతాయి. ఈ ఉల్లిగడ్డలు మంచి ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద మంచి మన గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఖచ్చితంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన దాంట్లో ఒక 2 చెంచాల అల్లం ఎల్లిగడ్డ, అట్లనే ఒక చెంచా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి అల్లం ఎల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న 1/2 కేజీ కర్రీకి 2 చెంచాల అల్లం ఎల్లిగడ్డ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న లివర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం లివర్ వేయగానే వెంటనే స్పీడ్గా కలపకుండా కొంచెం చూసి మెల్లగా కలుపుకోవాలి. లేదంటే ఆ లివర్ కట్ అయిపోతుంది కదా, కట్ అయ్యి మనకు ఇంకా స్మెల్ అనేది ఎక్కువ తెలుస్తుంది అనమాట. ఆ కౌసు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం నిమ్మలంగా కలుపుకోవాలి. ఇలా చూసి కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మనం పచ్చివి పైనుంచి వేసుకోవడం వల్ల మంచిగా ఆ ఫ్లేవర్తోని లివర్ ఫ్రై అనేది ఇంకా టేస్టీగా అవుతుంది. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి కూర అనేది దగ్గరకు అవుతుంది కదా. ఇప్పుడు ఆ వాటర్ కూడా ఇంకిపోయి మనకు ఆయిల్ పైకి తేలినప్పుడు అప్పుడు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు కారం, అట్లనే ఒక 1/2 స్పూన్ సాల్ట్. మనం కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో. అప్పుడే మనకు ఆ నీసు వాసన రాకుండా ఉంటుంది అనమాట. నార్మల్గా లివర్ కర్రీ అంటేనే కొంచెం నీసు వాసన ఎక్కువ వస్తుంది అంటారు కదా. అందుకనే కారం కానీ వేసుకునే మసాలాలు కూడా కొంచెం మిగతా కర్రీస్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టి మనం ఉడికించుకుంటా ఉంటే ఫ్రై అనేది మంచి దగ్గర పడింది. మనకు ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టి మంచి ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అట్లనే ఒక స్పూన్ వరకు కసూరి మేతి, ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి. ఇలా లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవడం వలన మనకి లివర్ ఫ్రై ఇంకా టేస్టీగా వస్తుంది. ఇది సైడ్ డిష్కి కానీ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత నేను ఎట్లా చేశాను అట్లనే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అంత బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. చూసారు కదా, ఇట్లా అన్ని మసాలాలు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా మన లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలో కానీ లేకపోతే పప్పుచారుకు కానీ చారుకు ఏదైనా సైడ్ డిష్కి కూడా చాలా బాగుంటుంది ఈ లివర్ ఫ్రై. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అట్లనే మరిన్ని వీడియోస్ కోసం మన టుంకు కిచెన్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.